షాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఎమ్మెల్యే. మొన్న ఎలక్షన్స్ లో 2023 ఎలక్షన్స్ లో హైయెస్ట్ మెజారిటీ ఆయనకే వచ్చింది. సో వివేకానంద్ గౌడ్ గారు, మీరు ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశారు, మొత్తం ఏమనిపించింది ఓవరాల్ గా? ఆయన అయితే క్లియర్ గా చెప్తున్నారు, ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. మొన్న కూడా చెప్పారు భద్రాచలం కొట్టుకుపోతుంది అని ఒకటి. రెండవది ఎన్డీఎస్ఏతో చెప్పించమని చెప్తున్నారు. భరత్ గారు, అక్కడ పెద్దలందరూ కూడా నమస్కారం. అడ్వకేట్ శరత్ గారికి, అందరికి పెద్దలకు నమస్కారం. తాడూరి శ్రీనివాస్ గారికి అందరికి నమస్కారం. ముందుగా భరత్ గారు, నేను ఐ రియలీ అప్రిషియేట్ యూ. మీ ఈ యొక్క DNA విత్ భరత్ అనేది ప్రోగ్రామ్ చాలా చాలా అంటే చాలా సందర్భాల్లో చాలా అంశాలని చాలా సమగ్రంగా చర్చించి ప్రజలకి అంటే వాస్తవాలు తెలిసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నేను ఐ రియలీ అప్రిషియేట్ యూ. మీరు ఢిల్లీలో ఉన్నటువంటి అప్పుడు జర్నలిస్ట్ అప్పటి నుంచి కూడా ఐ నో యూ వెరీ వెల్ హౌ హార్డ్ యూ వర్క్. అండ్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను చాలా సందర్భాలు కలిసినప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా నేను ఆన్లైన్ చెప్పాలి కాబట్టి, నేను లైవ్ లో చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఈ విషయంలో కూడా భరత్ గారు లిటరలీ చెప్తా ఉన్నాను, ఈ యొక్క కాళేశ్వరం యొక్క గొప్పతనం, కాళేశ్వరం యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటంటే, ఈ గడిచిన ఒక 15-20 రోజుల నుంచి చాలా లోతుగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. మీరొక్కరే ఈ విషయాన్ని అంటే ఈ రోజు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, భరత్ గారు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఐఎమ్ సేయింగ్, మీరు ఫార్మర్స్ ఇష్యూ కానివ్వండి, నగర అంటే తెలంగాణ ప్రజల్లో ఎవరైతే తాగునీరు గురించి దీనిపైన ఆధారపడాలి కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, వారందరి ఇంట్రెస్ట్ లో యూఆర్ ట్రయింగ్ యువర్ బెస్ట్ టు గెట్ ద రిజల్ట్స్. సరే, మీరు ఇక్కడ ఉన్నటువంటి సరే ప్రతిపక్షంలో కానివ్వండి, అధికార పక్షంలో కానివ్వండి, వీళ్ళందరూ కూడా కనువిప్పు జరగాల, ఇది ప్రజలకు న్యాయం కావాలి, రైతులకు న్యాయం కావాలని మీరు చేసే ప్రయత్నాన్ని ఎందుకంటే రోజు వెరీ వెల్ ఈ యొక్క శివార్ల ఎమ్మెల్యేల యొక్క మాకు లైఫ్ స్టైల్ మీకే తెలుసు. రోజు నేను 10:30, 11 వచ్చిన తర్వాత మీ యూట్యూబ్ లో పెట్టుకొని మీ వీడియోస్ మొత్తం చూస్తున్నానండి. ఐ రియల్లీ నేను రాత్రి 12:30, 1 వరకు చూసి, ఎందుకంటే ఈ ఇంపార్టెన్స్ ఈ యొక్క కాళేశ్వరం యొక్క దాని యొక్క అంటే ఏం అవసరం, కాళేశ్వరం ఎందుకు కట్టింది, కాళేశ్వరం అసలు మేడిగడ్డ ఎందుకు కట్టారు అనేది చాలా సవివరంగా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాంట్లో డిబేట్లు కూడా రెగ్యులర్ గా మన అడ్వకేట్ గారు శరత్ గారు కానీ, ప్రకాష్ అన్న గారు కానీ, సీనియర్స్ రావడము చాలా మంచిగా మీరు డిబేట్ తీసుకెళ్తున్నారండి. అయితే ఒక విషయం, నేను గోయింగ్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, నేను ఒక ఎమ్మెల్యే గారి కంటే నేను ఒక సివిల్ ఇంజనీర్ గా, ఇంతకుముందు తాడు సీనియర్ అందరూ అడ్వకేట్లు ఇంజనీర్, నేను సివిల్ ఇంజనీర్ స్పీకింగ్, నేను ఒక సివిల్ ఇంజనీర్ గా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు ఇంత గొప్ప ప్రాజెక్ట్, ఈ రోజు మేడిగడ్డ యొక్క అసలు దాని అవసరం లేకుండానే మనం పంప్ చేయొచ్చు అని చెప్పి స్పష్టంగా అందరూ మీ షోలోనే అసలు యాక్చువల్లీ యూ నో వెరీ వెల్, అసలు యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు అడ్వకేట్, ఇంజనీర్, పొలిటీషియన్ అన్ని భరత్ గారు ఇప్పుడు యూ కెన్ జడ్జ్ ఇట్, మీరు చెప్పొచ్చు ఇప్పుడు మీరు. అంటే నేను లిటరలీ చెప్తున్నా భరత్ గారు, ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ సీరియస్. ఎందుకంటే ఈ రోజు అవసరం అట్లా వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఎందుకు నేనేమంటా భరత్ గారు, యాజ్ ఎ జర్నలిస్ట్ గా యూ గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ ది అడ్వకేట్, యూ గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఇంజనీర్, గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది పొలిటీషియన్. మీరు జర్నలిజం అంటే మీరు స్టడీ చేసి డెప్త్ గా మీరు రీసెర్చ్ చేసే కదా మీరు చేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు ఇది గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా మీరు ఇంత డెప్త్ గా దీన్ని డిస్కషన్ చేస్తున్నారు, సామాన్యమైన ప్రజలకు అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. ఇంకోటి, ద గుడ్ పార్టీస్ మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మీరు డైరెక్ట్ రైతులను లైన్ లో తీసుకుని వారు ఒపీనియన్ తీసుకున్నారు. మీరు రియలీ అప్రిషియేట్ ఇట్. వాళ్ళ మనోవేదన ఏ రకంగా ఉన్నదంటే, మాకు నిద్ర పట్టేదండి, అంత బాధపడుతున్నారు రైతులు. ఈరోజు హైదరాబాద్ నగరంలో తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారండి, అసలు చాలా ఇబ్బంది. మీరుండేది మీ ప్లేస్ లో యూ నో వెరీ వెల్ అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో. గ్రౌండ్ వాటర్ ఇంకా అబ్సల్యూట్లీ అండి. అసలు నేను ఒకటి, నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడింది కానీ, ఈ రోజు చిట్ చాట్ లో చెప్పింది కానీ, అసలు అక్కడ ఎంత మీరే ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీరు కొన్ని అసలు యాక్చువల్లీ ప్రాజెక్ట్ ఎప్పుడు అంటే వర్షాభావ పరిస్థితులు ఎట్లుంటది, వర్షాలు పడితే ఎట్లుంటది, ఏ లెవెల్లో ఉన్నది, ఎంత బాగా మేడిగడ్డ ఏ లెవెల్ ఉన్నది చెప్పారు మీరు మన శ్రీపాద ఎల్లంపల్లి చెప్పారు, మీరు మిడ్ మానేర్ ఏ లెవెల్ ఉంది చెప్పినారు. వర్షాలు పడితే అసలు మనకి మేడిగడ్డ అవసరం లేదు, వర్షాలు లేనప్పుడే కదా మనకి మేడిగడ్డ అవసరం పడ్డది. ఇప్పుడు వై మేడిగడ్డ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్కడ అనేది ఇప్పుడు అర్థమైందండి అందరికి కూడా. లిటరలీ ఈ రోజు మేడిగడ్డ ఎందుకు కట్టారు అని చెప్పి అడుగుతున్నారు కదా ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ కూడా. ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అక్కడ ఉంది కాబట్టి కట్టారు అక్కడ. అయితే ఇప్పుడు సార్ కమింగ్ టు ది పాయింట్ భరత్ గారు, కమింగ్ టు ది పాయింట్, ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఈ యొక్క ప్రాజెక్ట్ ని
లిటరలీ యూజ్ చేసుకోవచ్చు మనం, ఇక్కడ ఇబ్బంది లేదు, అసలు గ్రౌటింగ్ కూడా అయిపోయింది. అసలు ఇంకొకటి వన్ థింగ్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ కానీ ప్రజలను తెలియాల్సిన విషయం ఏంటంటే, అసెంబ్లీలో ఒక క్వశ్చన్ కి మేడిగడ్డ సరే రెండు పేర్లు కుంగినాయి, పైన ఉన్నటువంటి అన్నారం సుందిలా ఇంటాక్ట్ ఉన్నాయా లేవా అవి కూడా కూలిపోయే పరిస్థితులు అంటే లేదు, దే ఆర్ ఇంటాక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం సమానం చెప్పిందండి. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంత అబద్ధాలు, ఎందుకు వై? ఇప్పుడు రాజకీయాలు అనేది ఎవరి గురించి చేస్తున్నాం, అసలు రాష్ట్రాల గురించి చేస్తున్నామా? రిపోర్ట్ లో ఉంది కదా, ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీర్ కాబట్టి నేను మిమ్మల్ని ఒక 2-3 ప్రశ్నలు అడగాలనుకుంటా. ఒకటి, ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో క్లియర్ గా ఈ మేడిగడ్డ బ్యారేజీ ఎట్లా నిర్మాణం జరిగిందో అదే శైలిలో సుందిళ్ల అన్నారం కూడా నిర్మాణం చేశారు కాబట్టి ఈ బ్యారేజీలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది క్లియర్ గా. సో మరి చెప్పిన తర్వాత కూడా అదే రీతిలో నిర్మాణం చేసినప్పుడు ఇప్పుడు మళ్ళా నీటి లిఫ్ట్ చేస్తే ఈ బ్యారేజీలకు ప్రమాదం జరిగితే ఎట్లా? భరత్ గారు ఒక విషయం క్లారిఫై చేయాలి ఇక్కడ. యాక్చువల్లీ వన్ థింగ్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ హౌ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ పొలిటిసైజింగ్ దిస్ ఇష్యూ, ఎస్పెషల్లీ సీఎం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి ఎన్ని రోజులైందండి, ఎన్ని సంవత్సరాలు అయిందండి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి? దాన్ని గ్రౌటింగ్ చేసి రిపేర్ చేయాలి కదా. ఇంకోటి చేసిరు కూడా, వాళ్ళు దాన్ని ఎందుకు దాపెట్టడానికి ప్రయత్నం చేశారు అర్థం కదా. ఇంకొక విషయము, మెట్రో విషయంలో భూములు ఉన్నాయి కాబట్టి 350 ఎకరాలు ఉన్నాయి కాబట్టి మెట్రో విషయంలో పదే ఢిల్లీ పోయి వస్తాడు, కేంద్ర మంత్రులను కలుస్తాడు, లెటర్ రాస్తాడు. ఇండియా విషయంలో ఎందుకు లెటర్ రాయాలి ఇప్పటివరకు? నువ్వు ఎందుకు ఈ తొందరగా మేము చేసుకుంటా, మాకు అందుబాటులో తీసుకురావాలి, మీరు సొల్యూషన్ ఇవ్వని చెప్పాలి కదా వీళ్ళు. అక్కడ రాజకీయాలు కనపడుతుంది. అక్కడ అంటే ఒకటి, వీళ్ళు కాళేశ్వరం అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినారు వీళ్ళు. తప్పుడు ప్రచారం చేసి దాన్ని ఒకవేళ ఇప్పుడు ఈ కన్నెపల్లి పంప్ హౌస్ వాటర్ పంప్ చేస్తే మీరు చెప్పిందంతా కూడా వాస్తవం ప్రజలకి తెలిసిపోతుంది అనే ఆయన తెలిసిపోతుంది ఇప్పుడు కూడా. కాబట్టి తెలుసని ఉద్దేశంతోనే దీన్ని ఇంకా కూడా కాలయాపన చేసి ఇంకా కూడా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసి ఇది ప్రయత్నం అసలు అర్థం కాని పరిస్థితి ఉందండి. ఇంకో విషయం భరత్ గారు, వారు నిన్న లిటరలీగా స్పీచ్ లో మేడిగడ్డ దగ్గర మేము గేట్లు మూసేయమంటారు, గేట్ అవసరమే లేదు, మీరే చెప్తున్నారు 93.5 కి వెళ్ళి మనకు లిఫ్ట్ చేయొచ్చు, 97 పోతుంది అని చెప్తున్నారు కదా. అరే ఎందుకు సార్ సెల్ఫ్ జడ్జెడ్ మీరు 2-3-4 days ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో 2 పాయింట్ చెప్పేశారు. పేజ్ నెంబర్ 352 ఎన్డీఎస్సీ నివేదిక ప్రకారం అన్నారం బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటి మళ్లింపునకు సురక్షితం కాదు. పేజ్ నెంబర్ 356 లో సుందిళ్ల బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటి మళ్లింపునకు సురక్షితం కాదు. భరత్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. I'll give you the solution. You said very well. Yesterday you had discussed in detail about this subject. Minimum drawdown level. మినిమం డ్రా లెవెల్ అంటే నీకు ఎప్పుడు నిజంగా ఫుల్ కెపాసిటీ పోయినప్పుడు కదా మినిమం డ్రా లెవెల్ వల్ల మనం 2 TMCలు ఎత్తుకోవచ్చు కదా. ఎండిడిఎల్ అని చెప్పింది విశ్రాంత ఇంజనీర్లు, కానీ విశ్రాంత ఇంజనీర్లు టీఆర్ఎస్ స్పాన్సర్డ్, బీఆర్ఎస్ స్పాన్సర్డ్ విశ్రాంత ఇంజనీర్లు అని చెప్పారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా చాలా ఎక్కువ లబ్ధి పొందారు, వాళ్ళని జైల్లో పెట్టేది ఉండే అని కూడా అన్నారు. భరత్ గారు, ఒక విషయము, ఈ రోజు రేవంత్ రెడ్డి అనే నాయకుడు, ఐ థింక్ యూ నో వెరీ వెల్, మీ ఇద్దరు టీడీపీలు ఉండే, మీరు కూడా రేవంత్ రెడ్డి గారికి అత్యంత మిత్రులు, మీరు ఆయన నేను కూడా కలిసాం పార్లమెంట్ సెంట్రల్లో. అబ్సల్యూట్లీ ఇప్పుడు ఐ నో హిమ్ వెరీ వెల్, బట్ రాజకీయాలు వచ్చిన తర్వాత ఎవరు రాజకీయాలకి అంతే ఆబ్వియస్లీ మీరు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత మీరు పార్టీకి స్టిక్ నేనేమన్నా కాదు, నిన్న అంటే రీటల్ అందరూ చాలా మంచి మాట చెప్పారు. ఫస్ట్ మనకు ప్రజలు ముఖ్యమండి. అరే ఇంత దారుణంగా ఇది దెబ్బతింటా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలు మాకు ముఖ్యం, తర్వాతనే పార్టీలు రాజకీయాలు అని చెప్పేసి. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా, మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజల ఇంట్రెస్ట్ ముఖ్యం. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ని ఇంత పెద్ద అంటే అపనిందన వాళ్ళని మోయడం అనేది, ఈ రోజు ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ ప్రభుత్వము తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం. సీఎం ఈజ్ యాక్టింగ్ అగేన్స్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఈ ఒక్కటి సబ్జెక్ట్ లో కాదు, చాలా సబ్జెక్ట్ లో కేవలము కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తుంటారు తప్ప, వారిని టార్గెట్ చేయడం తప్ప, బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఆయన ఇంక ఎట్లా మాట్లాడుతుందంటే, ఇంకా ముఖ్యమంత్రిగా మాట్లాడతలేడు, ఇంకా నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా, నేను ఇంకా పీసీసీ అధ్యక్షుడు, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ అనుకుంటున్నాడు ఆయన.
అసలు అర్థం కాని పరిస్థితుల్లో బాధ్యత గల పదవిలో ఉన్నాడు అసలు అట్లా మాట్లాడొచ్చా? అసలు ఎన్ని అబద్ధాలండి ఎన్ని అబద్ధాలు నిన్న గానీ ఈ రోజు గానీ ఎన్ని అబద్ధాలండి? ఇంక ఇన్ని రోజులు అబద్ధాలు ఆడతారండి. చెప్పండి, ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చే ఇబ్బంది ఏంది? రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఉండదు కదా, రైతులకి సకాలంలో. ఇప్పుడు ఎట్లాగో ఎల్లంపల్లి నుంచి వస్తే లిఫ్ట్ చేస్తున్నారు, మేడిగడ్డ దగ్గర నుంచి కూడా లిఫ్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చే ఇబ్బంది ఏంది? సార్ నేను ఒక్కటి చెప్తున్నా భారత్ గారు, ఎలక్షన్స్ లో వాళ్ళ ప్రధానమైన ఎజెండా కాళేశ్వరం అనేది, దీనిలో 1,00,000 కోట్లు వీళ్ళు అవినీతి చేశారని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి నమ్మించగలిగారు టు సమ్ ఎక్స్టెంట్. ఈ రోజు 95,000 కోట్లు ఖర్చు అయితే ఈ యొక్క బ్యారేజ్ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంతండి? అది నాట్ ఈవెన్ 4,000 crores. 4,000 crores లో చిన్న పియర్ అంటే 400 కోట్లు పట్టదు. 400 crores లో వాళ్ళు మీరే చెప్పి ఎవరు మన ఎల్ఐటి చేస్తే సిద్ధంగా ఉండే. టోటల్ ఎంటైర్ సిస్టమ్ ఈజ్ ఇంటాక్ట్. అంటే దగ్గర 90,000 కోట్ల రూపాయల ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటాక్ట్ లో ఉంది. కానీ వీళ్ళు ఏ ప్రచారం చేశారు? ఇప్పుడు ఇదంతా కూడా వాడితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా వాడతారు, దాని కాంపోనెంట్స్ అన్ని వాడతారు, మళ్ళీ కాళేశ్వరము కూలేశ్వరం తప్పుడు ప్రచారం చేస్తారండి. ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ రోజు మేడిగడ్డ విషయం చూసుకుందాం మనం. మేడిగడ్డ దగ్గర మనం వాటర్ అవైలబిలిటీ ఉందని తేలిపోయింది కదా మనకి. ఏముందండి 300 కోట్లు పెద్ద పన ఈ 1,00,000 కోట్లలో మనకి. ఇది యూజ్ అయితే ఏంటంటే ఎలక్షన్స్ లో వాళ్ళు చేసినటువంటి క్యాంపెయినింగ్ తప్పు అని తెలిసిపోతుంది ప్రజలకి, వారి యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. కాబట్టి దీని ఇంకా రాజకీయ కోణంలో ఇంకా కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని, మమ్మల్ని అందరినీ డ్యామేజ్ చేయాలి ఒక్కటే పని పెట్టుకుని, కానీ తాను మునిగిపోతున్నాడు, తాను డ్యామేజ్ సంగతి గుర్తిస్తలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడైనా ఆయన కళ్ళు తెరవాలి. ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ స్టేట్, ఫార్మర్స్ ఇంట్రెస్ట్ లా హైదరాబాద్, కరీంనగర్ ఈ యొక్క ప్రజల యొక్క దహార్తి తీర్చడంలో కూడా మన ఈ యొక్క కాళేశ్వరం కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలి. ఇక రాజకీయాలకు పోవద్దు. ఆయన ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ 2.5 సగం టైం అయిపోయింది. ఇక రాజకీయాలకి ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ విషయం రాజకీయాలు చేసే టైం ఉన్నది, మీరు సహకరించవచ్చు కదంటే మీరు సహకరిస్తున్నాం కదా. అసలు మొన్న ప్రకాశం మంచి మాట చెప్పినాడు. కానీ సీఎం చెప్తున్నారు, ఇప్పుడు సీఎం ఒక మాట చెప్తున్నారు, నేను కళ్యాణ్ లక్ష్మి కంటిన్యూ చేస్తున్నా, షాదీ ముబారక్ కంటిన్యూ చేస్తున్నా, ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేస్తున్నా. నాకేంది కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయడానికి ఇబ్బంది ఏంది? అవకాశం ఉంటే ఎత్తిపోస్తా కదా, ప్రమాదం అవుతుందనే చేస్తలేను కదా. ఏంది బీఆర్ఎస్ చేసిన స్కీమ్స్ వేరే కంటిన్యూ చేస్తున్నా కదా, రైతు బంధు ఇస్తున్నా కదా. ఒక్క పాయింట్ చెప్తాను. మీరు ఫీ రీఎంబర్స్మెంట్ చెప్పింది కాబట్టి ఫీ రీఎంబర్స్మెంట్ చాలా బకాయిలని ఫీ కడతలేడు. ఫస్ట్ పాయింట్ ఏమంటే మేక్ ఇట్ వెరీ క్లియర్. 1,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు, సర్టిఫికేట్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాకు తెలుసు. ఈ అసెంబ్లీలో నిలదీస్తే కూడా దాటి విషయం దూరం చేసింది. నేనేమంటే అన్ని కేసీఆర్ పెట్టే చేస్తే నువ్వెందుకు ఏం చేసే ఒక్కటి చేయలేదు చెప్తున్నాను. మేము కూడా కేసీఆర్ గారు చేసేటువంటి స్కీమ్స్ ఒక్కటి కూడా సక్రమంగా కొనసాగుతలేవు. మీరు చూడండి, మీరు టేక్ ఇట్. అసలు ఈరోజు రైతు బంధు సకాలంలో నాట్లు, రైతు బంధు ఇచ్చారు 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చారు. మిగతా పాత బకాయిలు ఓడియాలని 100 రోజుల్లో 15,000 సార్ 100 రోజుల్లో 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పిండు. 100 రోజుల్లో నిన్ను పెంచుతా అని చెప్పినాడు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు చెప్పిండు, 13 డిక్లరేషన్లు చెప్పిండు, 420 ప్రామిసెస్ చేసినాడు, అని 2 లక్షల ఉద్యోగాలు చెప్పిండు. ఎన్ని చెప్పిండండి అసలు? ఒకటి సార్, లెట్ us కన్ఫైన్, చాలా సబ్జెక్ట్ ఉంది, అప్పులు కూడా మాట్లాడచ్చు, కానీ ఐ వాంట్ కన్ఫైన్ టు కాళేశ్వరం రైట్ నౌ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇమీడియట్ గా వాటర్ పంప్ చేయాల్సిందే. చేయకపోతే రేపు 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబుదారిగా ప్రజా కోర్టులో బోన్లో నిలబడాల్సిందే. ఆయన తప్పకుండా అంటే దోషిగా నిలబడతాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల ముందట దోషిగా నిలబడతాడు. మీరు రాసి పెట్టుకోండి. ఇది గతంలో మీరు 2 సార్లు నీళ్ళు లిఫ్ట్ చేసిన తర్వాత, ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ వదిలేయాల్సి వచ్చింది వర్షాలు పడడం తోటి. సార్ భరత్ గారు, నేనేమంటున్నా, రైతుల గురించి మేము ఏమి చేయడానికి సిద్ధంగా ఉండండి ఆ రోజు. కానీ ఒకటి దట్స్ నాట్ కరెక్ట్ అండి. లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఈ ట్యాంక్స్ అన్ని కూడా ఫుల్ అయితే, సార్ ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం ఒక్కటే కాదండి, మల్టీ డైమెన్షనల్ లాభాలు ఉన్నాయండి. ప్రకాశంగా చాలా బాగా చెప్పినారు మీరు. ఈ యొక్క అన్ని చెరువులు నిండి చెరువు ఒక ఆర్థిక పరిస్థితి, మన విలేజ్ యొక్క ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా బలపడుతుందండి. అసలు చిన్నగా ఒక్కటే కాదండి, నీళ్లు నింపడం రైతులకే కాదండి, మత్స్యకారకులకు కానివ్వండి, ఈ రోజు మన యొక్క ఉన్నటువంటి నేతన్నలకు కానివ్వండి, అదేవిధంగా
విధంగా చేనేత కార్మికులకు కానివ్వండి, అదే విధంగా గీతా కార్మికులు కానివ్వండి, ఎంత మంది బ్రతుకుతారండి ఒక విలేజ్ చెరువు ఉంటుంది. ఒకటి మాత్రం చెప్తున్నా, లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత రూరల్ ఎకానమీ మాత్రం బాగా పెరిగింది. అప్రిషియేట్ హౌ వాజ్ ఇట్ పాసిబుల్ భరత్ గారు చెప్పండి. బికాస్ రైతుల ఆత్మహత్యలు లేక రూరల్ ఎకానమీ పెరిగింది, ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి. ఆ విషయంలో ఏదో అంటే నేనేమంటే భరత్ కాళేశ్వరం అంటే ఏదో నీళ్ళు తీసుకొచ్చేసి వ్యవసాయానికి ఇది కాస్ట్లీ అంటే కాదు. చెరువులో అంటే చెరువులో నీళ్లు నిండుగా ఉంటే అసలు గ్రామాల్లో చెప్తున్నాండి, అరే ఎండాకాలము మాకు ఓట్లు అవుతుండే, మత్తళ్ళు దొక్కుతుండే అని చెప్పి చెప్తా ఉంటే మాకు ఆనందం కలుగుతుండండి. ఈ రోజు వర్షాకాలం అంటే సీజన్ స్టార్ట్ అయ్యి కానీ ఇప్పుడు ఆ క్రెడిట్ కాళేశ్వరం కాదు, వర్షాలు బాగా పడ్డాయి 15 నుంచి కాబట్టి కాళేశ్వరం కాదు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు అంటారు. ఎస్ఆర్ఎస్పీ గానీ ఎల్లంపల్లి గానీ కాంగ్రెస్ ప్రాజెక్టు అంటారు. భరత్ గారు మళ్ళీ మీరు కాంగ్రెస్ ట్రాప్ లో పడుతున్నారు. ట్రాప్ కాదు, మీరు బీఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు సామరామోహన్ రెడ్డి గారిని నేను బీఆర్ఎస్ యాంగిల్ నుంచి క్వశ్చన్ చేస్తాను. జస్ట్ ఐ వాంట్ కంక్లూడ్ మీరు భరత్ గారు ఐ వాంట్ కంక్లూడ్ జస్ట్ మినిట్. నేను మన ఒక మీరేమన్నారు వర్షాభావ అదే ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి కాళేశ్వరంలో? మనకి 240 TMC of water can be used. 160 TMC రిజర్వాయర్ కెపాసిటీ ఉన్నది. 3 బ్యారేజ్లు, 19 సబ్ స్టేషన్లు, 1540 ఆర్డ్ మన కెనాల్స్, దగ్గర గ్రావిటీ కెనాల్స్ ఒక 1500. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి? ఇప్పుడు మీరు మిడ్ మానేర్కి వెళ్ళి లిఫ్ట్ చేస్తే ఈ కాంపోనెంట్స్ అని కాళేశ్వరంలో భాగమే కదండి. ఎందుకు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసిన కాళేశ్వరంలో భాగమే, ఎందుకంటే బాహుబలి మోటార్స్ కాదని చెప్తారా? కాదని చెప్పాడు మూర్ఖుడు, దౌర్భాగ్య. అది మన చదువు రానోడు మాట్లాడితే ఏం చెప్తాడు? తెలిసి ఒకటి నిద్ర పోయేటనే లేపొచ్చు కానీ నిద్ర పోయేట యాక్టింగ్ లేపలేము. ఇది ప్రకాశ్ గారు చెప్పారు మొన్న, నిన్నగాక మొన్న. మీ మొత్తం ఐఎమ్ ఫాలోయింగ్ ఎంటైర్ యువర్ డిబేట్స్ అండి. నేను ఐ రియలీ అప్రిషియేట్ ప్రకాశ్ అన్న గారిని, అక్కడ అడ్వకేట్ శరత్ గారు. నిజంగా వాళ్ళు దే ట్రైయింగ్ దర్ బెస్ట్ టు ప్రజలకు తెలియాలి వాస్తవాలకు చెప్పే విషయాలు మీ ద్వారా. నేను ఐ రియలీ థ్యాంక్ఫుల్. ఎందుకు అట్లీస్ట్ ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలుసుకున్నప్పుడు తప్పకుండా ప్రజాస్వామ్యంలో సరైన సమయంలో వీరికి గుణపడ తప్పదండి. భరత్ గారు అగైన్ మనం కలుస్తూనే ఉంటాము, మనం అసెంబ్లీ కలుస్తూనే ఉంటాము, మన రెగ్యులర్ కలుస్తుంటాం. మళ్ళా మనం 10 years నుంచి వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మీరు నేను 10-12 years నుంచి తెలుసు. తప్పకుండా భవిష్యత్తులో కూడా చర్చించు. అపార్ట్ ఫ్రమ్ దిస్ షో ఐ కంగ్రాచులేట్ బికాస్ నాకు లైన్ లో రాలేకపోతున్నాను. మీకు ఫోన్ చేసి చెప్పినా సార్ మీరు ట్రైయింగ్ యువర్ బెస్ట్ టు గెట్ ది రిజల్ట్స్. మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే రైతులకు న్యాయం జరగాలి. వివేకానంద్ గారు వీలైతే ఉండండి, ఒక 5-10 minutes ఉండండి ప్లీజ్ సార్. ఐ కన్క్లూడ్ సార్. ఐ మీన్ ప్రోగ్రామ్ నేను మీతో మాట్లాడాలని ఈ రోజు చేసుకొని రావడం జరిగింది. ఐ రియలీ థ్యాంక్ యూ. మీరు ప్లీజ్ కంటిన్యూ దిస్ కైండ్ ఆఫ్ డిబేట్స్ విచ్ ఆర్ రియలీ యూస్ఫుల్ ఫర్ ది పీపుల్. ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటే, వాసులు కళ్ళు తెరుచుకుంటే వారికి మంచిది. లేకపోతే వారు ఎప్పటికైనా తెలంగాణ ప్రజల దృష్టిలో దోషులుగా ఉంటారు. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడ్డ వాళ్ళు ముఖ్యమంత్రులు రేపు పొద్దున ఖచ్చితంగా వీరికి సరైన సమయంలో గుణపడి తప్పదు. మళ్ళీ మనం ఖచ్చితంగా కలిసినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అక్కడ పెద్దలందరూ కూడా మరొకసారి.